మనతో తెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కిరాయి రౌడీలను పెట్టించి కన్న కొడుకుని చంపించిండట తండ్రి. చూడు మరి కొడుకుని ఏం పనికి చంపించిండు, మరి తండ్రికి ఏమెక్కర వచ్చింది, ఏం కథ అనేది జర్రసేపు చెప్తా ఈయన ప్రయత్నం చేయరు. ఇసోంటి తండ్రి ఎవరికి ఉండొద్దు కూడా. అయితే కొడుకు పేరు వచ్చేసేమో గాదె అంజయ్య, 36 ఏళ్ళు ఉంటాడు. తండ్రి పేరు వచ్చేసేమో గాద లచ్చయ్యన. ఈ సకదనాన్ని పేరు లచ్చయ్య, గాద లచ్చయ్య. ఈయన 66 ఏళ్ళు ఉంటాడు. ఈ ముసలాయన 66 ఏళ్ళు ముసలాయన అని పుచ్చుకున్నా కానీ ముసలాయన కాదు ఈయన ఆయమన మేటేశగాడు ఈయన. ఈ అంజయ్య భార్య పేరు వచ్చేసేమో గాదె లక్ష్మి. అయితే 2017లోనంట ఈ గాదె అంజయ్యనంట బతుకు తెరువు కోసమని బయట దేశం పోయిండట. మరి దుబాయ్ పోయిండా, ఖత్తర్ పోయిండా, సౌదీ పోయిండా, ఎక్కడ పోయిండా కానీ మొత్తానికి అయితే బయట దేశం బద్దెరు కోసమని పోయిండట. పోగానే ఇంట్లో ఇక ఆమె ఉంటుంది కదా, ఇక ఆమె ఇంట్లో ఉన్న ఊక ఉంటుంది. ఇక అంటేనే వికారంగా ఉంటుంది. కానీ బతుకు తెరువు కోసమేమో అంజయ్య బయట దేశం పోయిండు. ఇంట్లో ఉన్న ఆమె ఉత్తగా ఉండలేక ఏం చేసింది, చిన్నగా మామ మీద పానం వేసింది. మరి మామ మీద పానం వేసిందా లేదా మామనే ఆమె మీద పానం వేసినా మనకు తెలియదు. కానీ ఇక ఎట్టాకు భర్త లేడు అనుకొని మామకు మరిగిందంట కోడలు. మామకు మరిగి కొన్ని ఏళ్ళు మరిగింది. ఈయన చిన్నగా దుబాయ్ పోయిండో మరి అక్కడక్కడ పోయి మళ్ళీ 2019లో తిరిగి వచ్చిందట. తిరిగి వచ్చేసరికల్లా ఇక అయ్యో ఎప్పుడు వచ్చిన ఏం కథ అంటారు కంటగా ఇక అట్నే నడుస్తుందట. కానీ ఈ అంజయ్ అంటే ఆయనకు అనుమానం వస్తుందట. గడుకోసారి మామను చూసి నవ్వుతుందంట, మామనేమో కోడలు చూసి నవ్వుతుందంట. అరే ఇది నా పెళ్ళం, మయ్యకైతే కాదు, మరి నన్ను చూసి నవ్వాలి కానీ మయ్యను చూసి నవ్వుతుంది అని అనుమానం వచ్చిందట. అనుమానం అన్నప్పుడు ఇక మామూలుగా ఉండదు లెక్క. ఒక్కిల్లేనా ఎంతో కొంత పాడైపోను దొరికిపోతుంది. మామూలుగా ఇసోంటిది దొంగతనం ఈ తనం ఏనడుకున్నా బయట పడుతుంది. అయితే కొడుకు అనుమానం వచ్చిందట. కొడుకు అనుమానం వచ్చి ఇది పద్ధతి కాదు అని ఫస్ట్ భార్యకి చెప్పిండట. భార్యకి చెప్పినాక సరే అన్నదట. తర్వాత తండ్రికి చెప్పిండట. తండ్రికి చెప్పి నాయన నీ మీద నాకైతే అనుమానం వస్తుంది, నా పిల్లం నేను చూసి గడుకోసారి కలకమంటుంది, నువ్వు కూడా కిలకిల నవ్వుతున్నావు, ఇది తగదు, నీకు 60 ఏళ్ళ పైన 66 ఏళ్ళు ఉన్నావు, నువ్వు ముసలోని అయినావు, ఈ పద్ధతి మంచిది కాదు నాయన, నువ్వు మానుకో అని చెప్పిండట. మంచోడే కదా కొడుకు, అంజయ్ అంటాడు మంచోడే. చెప్పితే ఈ ముసలాయనకు ఈయన లేచి లేగల కాస్తున్నట్టు ఈయన అట్టెట్ట నా కొడుకు వచ్చిన కానించి నా కోడలు నాకు చేయిస్తలేదు, ఎట్లా చేసి నా కొడుకు పని చేయాలనుకొని దుర్బుద్ధి పొందిందట. దుర్బుద్ధి పొంది ఎన్నోసార్లు చంపుదాం అనుకొని ప్రయత్నం చేసిరంట. అన్నం ఇసం కలుపుదాం అనుకురంట, కుదరలేదు. ఇంకో కాడ చంపుదాం అనుకురంట, కుదరలేదు. ఎట్ట చేయాలనుకొని ఇక ఒక 3 బయటవేగాలను పట్టుకున్నట, కిరాయి రౌడీలని. బయటవేగాలు వాళ్ళ పేరు ఓన్ పేరు రవి అంట, ఓన్ పేరు కోటేశ్వరు, ఓన్ పేరు అబ్బారు. వీళ్ళ 3 పట్టుకున్నాడు. 3 పట్టుకొని నేను ఒక పని చెప్తా చేస్తారా పిల్ల అంటే ఏం పని చెప్పి చేస్తామన్నట. నా కొడుకుని చంపాలి చంపుతారా అంటే గదెంత పని, నీ కొడుకు అన్నప్పుడు ఎలాగైనా అవుతుంది పని, ఏం కాదు చంపుతామన్నట. మరి ఎంత చంపుతారంటే 3 లక్షల రూపాయలు ఇస్తే చంపుతామని చెప్పినట. 3 1,25,000 రూపాయలు భయాలు ఇచ్చినట్ట. 1,25,000 రూపాయలు భయాలు ఇచ్చి ఎట్లన్నా చేసి నా కోడలతోటి నాకు సంద అయితే లేదు, జర నా కొడుకుని చంపిరా అంటే నా కోడలతోటి ఎంజాయ్ చేస్తా అని చెప్పంగానే వీళ్ళు 1,25,000 కొట్టిరు కదా. ఇక తలాయిని వంచుకున్నట్టు తలాయిని వంచుకొని ఇక చిన్నగా ఏం చేసిరంట, ఈ అంజయ్ అంటోతో సోప చేసిరట. చాలా రోజులు సోప చేసి ఎట్లో గట్ట పాడైపోయి సోప తేడా కలుస్తుంది, తాగుడు కాడ కలుస్తుంది. ఈ అంజయ్యకి ఎంతో కొంత తాగుడు అలవాటు ఉందంట. ఈ తాగుడు కాడ సోపతయ్యి రోజు ఒకనాడు ఈయన ఒకనాడు ఆయన అన్నట్టు ఈ అంజయ్యని మాత్రం ఖర్చు పెట్టినిస్తలేరు. ఈయనేమనుకుంటుండే అమ్మ మంచి సోపతి కాలే దొరికిరు నాకు అనుకొని ఈ అంజయ్య పాడైపోను జర్రంతా తెలియదొక్క చేతులు చేసి వీళ్ళకు మంచిగా కనెక్ట్ అయినట. కనెక్ట్ కాగానే ఇట్టకాదు అట్టకాదు ఇవాళ వేసేద్దాం అనుకొని చిన్న ఊరి చివరి కొనపోయినట్ట. ఊరి చివరి కొనపోయి ఇవాళ మంచిగా ఎంజాయ్ చేద్దాం, మంచిగా కళ్ళు తుంకలు తెచ్చుకుందాం, మంచిగా మంది తెచ్చుకుందాం అనుకున్నట్ట. మంచిగా కొనపోయి ఇక ఊరవతల కూర్చున్నట్ట. ఊరవతల కూర్చొని బిగ్గర తాగిరట. బిగ్గర తాగినాక ఇక తాగినోడి పానం కింద మీద అవుతుంది కదా. తాగినాక సొయ్యలేని టైంలో ఓడి చేయిలు పట్టుకున్నట్ట, ఓడి కాళ్ళు పట్టుకున్నట్ట, ఓడి మంచిగా కుతిక పట్టుకున్నట్ట. సచ్చినాక వేసి పెట్టినట్ట. ఏడు కాడి కుతికే నలిపేసిరా. నలిపి చచ్చిపోయినాక అమ్మ చచ్చిపోయింది అనుకొని ఆ పక్క పోయింటి ఏదో కాలువ ఉందంట, ఆ కాలువలో పడేసిరట. ఆ కాలువలో పడేసి పత్తలేకుండా వెళ్ళొచ్చారు. మరి రాగానే మరి నా కొడుకు ఎక్కడ వేయాలి, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇంటి వాళ్ళు కంప్లైంట్ వీళ్ళకి ఎరికేనా, ఇది అది అంజయ్య భార్యకి ఎరికేనా, తండ్రికి ఎరికేనా, ఏమంటారు మామ కోడలకి ఇద్దరికి ఎరుకుని వచ్చిడైనా. ఇక పీడపోయింది తరి ఏ కాలువలు వేస్తే అడేకాల చేపలు బీపలు మొసలు బీసలు వెక్క తింటే పోత పోయింది అనుకొని సపరేగా కూర్చురు. తర్వాత పీనుకుంటుందా అత్తే ఏమంటారు నీళ్ళలో తేలిందట. నీళ్ళలో తేలంగానే వాళ్ళు నీళ్ళు చూసి పట్టుకొచ్చి పోలీసు వాళ్ళకి చెప్పినట్ట. పోలీసు వాళ్ళు చెప్పగానే మీ ఓడి అంటే మా ఓడి అని లాబోదిబా అని దొంగేటి పెడుతురంట. మరి మీ ఓడి పోయి ఎన్ని రోజులు అంటే మా ఓడి పోయి ఇప్పటికి 5-6 రోజులు అని చెప్పినట. మరి ఈ నెల 2 తారీఖు నాడు ఈ పని చేసి వీళ్ళు సాన్ రోజుల నుంచి మరి మాకు కంప్లైంట్ ఎందుకు వెళ్ళాలంటే ఏదో ఊరికి పోయినా అనుకున్నాం, అయ్యా మాకేం ఎరక పాడైపోను, మరి గిట్ట ఇద్దరు మాకెక్కలే అనుకొని కథల పడి ఏడుస్తుంటే పోలీసు వాళ్ళకు డౌట్ వస్తుందట. పోలీసు వాళ్ళు మామూలు కాదు. వీళ్ళు ఏడ్చే ఏడుపుని వీళ్ళు తిరిగి ఈ మామని కోడల్ని బాగా పసిగట్టిరంట.
ఇలా సూపులన్నీ దొంగ సూపులు ఉన్నాయి పాడైపోయిన ఏం కావచ్చు అనుకొని పోలీసు వాళ్ళు జరంత ముందరికి వెళ్ళి వాళ్ళ స్టైల్లో చిన్నగా ఎంక్వైరీ చేసిరట. ఎంక్వైరీ చేస్తారక గట్ట కాదు గిట్ట కాదు, ఈమె ఈ కోడలంట ఆమె మామకు అలవాటు, ఈ మామకు చేయించింది కాబట్టి ఈ ముచ్చట కొడుకుకు తెలిసింది. కొడుకుకు తెలిస్తే ఈ కొడుకుని తండ్రి చంపించినట్టుండని చుట్టుపక్కల లాలో ఈలో చిన్నగా చెవులో ఏనే వేసిరట పోలీసు వాళ్ళకు. ఇలా పోలీసు వాళ్ళ శైలి ఇంకా గట్టిగా అడిగే సరికాల ఇక అయ్యి ఒప్పుకున్నట, కోడలు ఒప్పుకుందట. నా కొడుకు నేనే చంపిన సార్ అంటే, నీ కొడుకుని చంపాల్సిన పని ఎక్కడతా నీకంటే నా కోడలకు మరిగిన నేను ఆడు బయట దేశం పోయి అక్కడే పోతాను అనుకున్నా కానీ మళ్ళీ పుసుకుని వచ్చిండు. ఇక అప్పటి నుంచి నాకు సంద అయితే లేదు, ఇక అందుకోసమైనా పాడైపోను, ఇక నేను ఎట్లనే చేసి నా కొడుకుని అడ్డు తొలగించుకుంటే నా కోడలు నేను మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకొని చంపినాం సార్ అని చెప్పిండట. చూడూరి కథ. కొడుకు ఏమెక్కర పోయిండు రా దిగసేట ముసలోడా, కొడుకు ఏమెక్కర పోయిండు. ఆ కోడలకైనా సిగ్గు ఉండాలి కదా, దానికి లజ్జ సిగ్గు శరం ఉండాలి కదా. మరి నువ్వు బత్తవనే కదా అమ్మ శిరీష, ఆమె పేరు శిరీషనేనా? శిరీషనే. ఇప్పుడు భర్త బయట దేశం పోయిండో ఇంకో ఊరికి పోయిండో ఎన్నో కాడ 4 రూపాయలు సంపాదించుకొని వస్తున్నాయంటే నీకోసం అన్నట్టే కదా. సరే ఎసవంటి వాళ్ళకైనా ఆకలి దూపాలు ఉంటాయి, అదో లెక్క, దానికి నేను కాదనను. దానికి కూడా కొద్దిగా మార్గాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇన్ని రోజుల దాకా ఎంజాయ్ చేస్తారుగా పెడితే మరి మొగడు వచ్చినాకన్నా జరంత మార్గాన ఉండాలి కదా. అట్ట కూడా మొగడు ఎంతో కొంత బుద్ధి చెప్పనే చెప్పిండు. ఇటు పెళ్ళాన్ని చెప్పిండు, అటు తండ్రికి చెప్పిండు, మా అమ్మగారిని మీరు మానుకోరని చెప్పిండు. మానుకోరని చెప్పినందుకు అడ్డొస్తుండని భర్తను చంపితే వాడేమో కొడుకుని చంపే. అయితే ఇప్పుడు మామకాడికి పోతే కొడుకు సపరేట్ కూకుంటే మంచోడే అయితే బతికిపోవు. అయితే గట్టబడని ఊకుంటున్నావు సార్ ప్రజలారా. తన భార్య తన సొంత తండ్రికి చేయించింది అన్నప్పుడు తెలిసినాక ఏ కొడుకైనా ఊకుంటే ఆడు మొగోడెట్టవుతాడు చెప్పురిగా. ఆడు మొగోడెట్టవుతాడు అంటే భార్య తప్పు చేస్తుంటే కళ్ళు మూసుకొని పక్క తప్పుకొని పోతే ఆడు పానంతో బతుకుండునేమో. గిసపోయింటి అజగారి ముండలు అజగారి బాడకావులు జరిగినాక ఇక కొంతమంది గిసొంటోళ్ళు గిట్ట సాగుకుంటే ఏం చేస్తారు చెప్పురిగా. ఉత్త పుణ్యానికి కుత్క విసికి చంపితే అడ్జేసి ఇడ్చేసి పోలీసులు దొరికితే ఆ ముగ్గురిని ఈ పెళ్ళాన్ని తండ్రిని అంతా కొనపోయి లోపల తోలినట. రేపన్నాడు బయటికి వెళ్తారు. సరే ఒకవేళ ఉరిశిక్ష పడ్డ నష్టం లేదు మీకు, కానీ గట్టినే బయటికి వెళ్తారు అనుకో. ఏం చెప్తారు బయటకు పోయి సమాజానికి? ఏమెక్కరకు పోయిరని ఓడని అడిగితే ఏం చెప్తారు? సిగ్గు నాదరం ముసలోడా, నీకు లజ్జ తప్పినోడా? మరి నా కొడుకు పెళ్ళానికి నేను ఇట్లా మరిగినా, మరి అందుకోసమని నా కొడుకుని చంపిన నేను జైలుకి పోయినా అని బయట చెప్పుకుంటుందా? ఇసోంటోడు బతికేదానికంటే నీళ్ళు లేని బాయ్ చూసుకున్నాను ఉత్తరం తప్పితే ఏముండదు. ఆమెకన్నా జర్నాన శరం అనిపించాలి కదా. ఇంకో గిసోంటి ముచ్చట వచ్చింది. ఇది ఏడ జరిగింది ముచ్చట అంటే కరీంనగర్ దగ్గర రామడుగు మండలం అంట లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది. లక్ష్మీపూర్, కరీంనగర్ రామడుగు మండలం లక్ష్మీపూర్లో ఈ ముచ్చట జరిగింది. మా అమ్మగారిని మీ అక్రమ సంబంధాలు నాశనం అయిపోను, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎట్టకే 190 కుటుంబాలు నాశనమే తప్పితే సాపిగా జాగేటి ఉండయి. గట్టినే ఏదైనా తప్పో ఒప్పో చేస్తే మార్గాన చేసుకొని ఎట్టో పడిపోవాలి, కానీ ఎట్టాగు అయ్యే తింటున్నామని బొక్కలు మెడకేసుకుంటే నడుస్తాదులా. ఇంకో గిసోడి ముచ్చట్లే అవుతాయి. మా అమ్మగారిని అక్రమ సంబంధాల వల్ల ఉంటే బంద్ చేసుకుని పని చేసి ఎవరు దొరకలేదు, పాడైపోరు. కొడుకు పిల్లమే దొరికింది దిగేసేటోనికి.